హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కైజర్ న్యూస్. నేను భాగ్య. ఒకరు మన మీద నమ్మకం పెట్టుకుని మనం చెప్పేది వింటున్నారంటే అర్థం ఏంటండి? మనం చెప్పే దాంట్లో నిజం ఉందనే కదా. మరి ఆ నిజాన్ని వక్రంగా మార్చి మాట్లాడితే ఎదుటివారు అదే నిజం అనుకునే భ్రమలో ఉండి ఇంకేదన్నా చేస్తే దానికి బాధ్యులు ఎవరండి? మనం కాదంటారా? నేను అదే చెప్తున్నానండి స్టార్టింగ్ నుంచి. ఏదైతే మనం ఈ పొజిషన్ లో ఉన్నామో మనము నిజాలు చెప్పేవాళ్ళగా ఉండాలి. ఫ్యాక్ట్స్ చెప్పేవాళ్ళగా ఉండాలి. మనము మతాలను అంటగట్టుకోవద్దండి. నిజం మాట్లాడదాం. మనం ఉన్నది భారతదేశంలో ఉన్నాం. భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశంలో ఉన్నాం. ఎవడు తప్పు చేసినా ఎండగడదాం. అది ఏ మతం వాడు చేసినా ఎండగడదాం. హిందూ ఏంటి, క్రిస్టియన్ ఏంటి, ముస్లిం ఏంటి ఎవ్వడు తప్పు చేసినా వీపు చీరేద్దాం. మరి అలాంటి పొజిషన్‌లో ఉన్న మనము కొన్ని మాటలు మాట్లాడకూడదు కదా! ఎందుకంటే కొంతమంది మన మీద నమ్మకం పెట్టుకున్నారు కదా! ఆ నమ్మకాన్ని మనం వక్రం చేస్తే ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇంకొక సోదరుడు మాట్లాడారు. సో, ఆయన పేరు నాకంత డీటెయిల్డ్‌గా తెలీదు. బట్ ఆయన మాట్లాడిన మాటలు ఏంటిదంటే, సరే మీరు హిందూ సోదరుడు కాబట్టి బాధొచ్చింది. బట్ చెప్పే విధానం ఉంది చూడండి. అది కరెక్ట్ కాదనుకుంటా కదా! ఒకసారి విందామా? క్రిస్టియన్ల పాస్టర్లని లేదా క్రిస్టియన్లని ఏమన్నా అంటే తెగ బాధపడిపోతున్నారు ఎక్కువగా. వాస్తవంగా ఆర్టికల్ 25, 26, 28 ఇచ్చినటువంటి రైట్ టు స్పీచ్, రైట్ టు ఫ్రీడమ్ ఈ రెండు ఆర్టికల్లను చూపిస్తూ ఎవరైనా సరే వాళ్ళ రిలీజియస్ ని కాపాడుకుంటూ వాళ్ళ రిలీజియస్ గురించి మాట్లాడడానికి ఉన్న ఫ్రీడమ్ ఈ ఆర్టికల్ చెప్తుంది. కానీ ఇతర మతస్థులను మాయమాటలు చెప్పి మభ్యపెట్టి ముస్లింల పరిస్థితి ఎలాగో మేము మాట్లాడలేం. ఎందుకంటే కనీసం వాళ్ళ ఖురాన్ లో మత మార్పిడి అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ పాపము, హలాల్ కాదు. ఈ బ్రదర్ ఏం మాట్లాడారంటే, ఇప్పుడు ముస్లింలదేం తప్పులేదు. క్రిస్టియన్స్‌దే తప్పు అన్నట్టు మాట్లాడుతున్నారు. మళ్ళీ కొంతమందొస్తారు, "నువ్వు క్రిస్టియన్‌వే గదా!" అంటే, అరే బాబు! మీకు చెప్పినా అర్థం గాదు. ఓకే. ఇక్కడ తప్పు గురించి మాత్రమే మాట్లాడుతున్నాను నేను. ఓకే. ఆయనేమన్నారంటే, ఫస్ట్ ఇక్కడ మనం ఒక పాయింట్ మాట్లాడుకుందాం. ఆయనేమన్నారు, కనీసం ముస్లిమ్స్‌లో అయినా ఈ మత మార్పిడి అనేది తప్పు, హలాల్ కాదు అని ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఓకే బ్రదర్. మరి వాట్ అబౌట్ లవ్ జిహాద్? లవ్ జిహాద్ పేరుతోటి ఏం చేస్తున్నారు? చాలా మంది ఉన్నారు మనకు. ఇదే విషయం మీద కొంతమంది మహిళావాదులు కానివ్వండి, కొంతమంది మాట్లాడతారు. లవ్ జిహాద్ పేరుతో హిందూ అమ్మాయిల్ని ఏం చేస్తున్నారు వాళ్ళు? మత మార్పిడి కాదా చేసేది? అంటే మీకు ధైర్యం లేదు, ముస్లిమ్స్‌లనే ధైర్యం లేదు. క్రిస్టియన్స్‌ని అనేద్దాం. మనం హిందూస్ కదా ఎళ్లి పడిపోదు. తప్పు బ్రదర్ అది. దట్ ఈస్ నాట్ కరెక్ట్ ఎట్ ఆల్. ఇంకొకటేమంటున్నారంటే ఆర్టికల్ 25, 26, 28 అంటున్నారు. దీని ప్రకారం కూడా ఏ మతమైనా కానివ్వండి. ఇది రాజ్యాంగం అన్ని మతాలకు సమానంగా ఇచ్చిన హక్కు. బలవంతంగా మీరు వాళ్ళ ఇంట్లోకెళ్ళిపోయి దూరేసి మీ దేవుడు మంచోడు కాదు, మీ దేవుడిని నమ్మొద్దు, మా దేవుడు గొప్పోడు చెప్పు తీసి కొడతారు మిమ్మల్ని. ఎవరెళ్ళమంటున్నారు మిమ్మల్ని ఆ ఇంట్లోకి? రాజ్యాంగం ఏం హక్కు ఇచ్చింది మీకు? ఎక్కడైనా నిలబడి ప్రచారం చేసుకో నువ్వు. అది కూడా వేరే వాళ్ళకి ఆటంకం కలిగించొద్దు. వేరే వాళ్ళ మనోభావాలు దెబ్బతినొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ముస్లిమ్స్ కొన్ని ర్యాలీలు చేసుకుంటాయి. ఎవరైనా అబ్జెక్షన్ చెప్తారా? హిందూస్ కొన్ని ర్యాలీలు చేస్తారు. అబ్జెక్షన్ చెప్తారా? క్రిస్టియన్స్ కొంతమంది ర్యాలీలు చేస్తారు. అబ్జెక్షన్ చెప్తారా? మీకేదో యాక్ట్ ఇచ్చింది మాకు యాక్ట్ ఉంది, మాకు రైట్ ఉందని చెప్పేసి వాళ్ళ ఇంట్లోకెళ్ళిపోయి చెప్పడం తప్పు. మీరు ప్రచారం చేసుకుంటే చేసుకోండి. బలవంతంగా మత మార్పిడి ఎవడు చేయమన్నాడు మిమ్మల్ని? దేవుడు చెప్పాడా? బలవంతంగా తీసుకురండి మిమ్మల్ని పైనున్న స్వర్గంలోకి తీసుకెళ్ళిపోతానని చెప్పాడా ఏ దేవుడైనాను? ఇక ఈ బ్రదర్ ఇంకోటి అంటున్నారు. మీ పరిస్థితికి వచ్చేస్తే ఎలా ఉంది క్రిస్టియానిటీ పరిస్థితి అని అంటే, హిందూ, సిక్కులు, బౌద్ధులు, ఇంకా కొత్తగా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో బురకలేసుకున్న తల్లిలు కూడా చర్చికి వస్తా ఉన్నారు. పరాయి మతం మీద పడి పరాయి మనుషులను మత మార్పిడిలు చేస్తూ కనీసం ఈ భారతదేశంలో ఉంటున్న ప్రతి పాస్టర్ కి, ప్రతి క్రిస్టియన్ సోదరులకు ఎక్కడన్నా బాధ అనిపించట్లేదా? ఇక్కడ కూడా ఇదే అంటున్నానండి. కొంతమంది వీళ్ళకి ఏంటిదంటే వీళ్ళు చేసే పనంతా పక్కన పెట్టేస్తారు. మనం చేసే పని ఏంటిది అక్కడ? మన ప్రొఫెషన్ ఏంటి అని అనేది పక్కన పెట్టేస్తారు. ప్రొఫెషన్ లో ఉన్నప్పుడు మతం గురించి మాట్లాడొద్దు. ఎవరు మాట్లాడొద్దు. ఫ్రమ్ ది స్టార్టింగ్ నుంచి చెప్తున్నా ఇది అన్ని మతాలు కలుసున్న దేశం. ఇక్కడే పుట్టిన వాళ్ళకి మీకు కొంచెం కూడా జ్ఞానం లేదా, సిగ్గు లేదా, ప్రేమ లేదంటే వాట్ ఆర్ యూ టాకింగ్ బ్రదర్? ఇదా మీరు మాట్లాడేది? ఇంకా కొన్ని చెప్పారండి ఈయన. ఉంటూ ఈ దేశంలో ఉన్నటువంటి మనుషులు ఈ దేశంలో ఉన్న హిందువులకు గాని ఇతర మతస్థులకు గాని ఈ ఒక్క దేశమే ఉంది కదా. హిందువులకు ఎక్స్పెషల్ గా చెప్పుకోవాలంటే రేపు విపత్కర పరిస్థితులు వచ్చి యుద్ధాలు జరిగితే ఏ మతం వాళ్ళకైతే నేను ఆ మతం పేరు చెప్పలేను కానీ వాళ్ళకు ఒక 50 దేశాలు, మీకు ఒక 50, 60 దేశాలు ఉన్నాయి. మరి హిందూ ఎక్కడికి పోయి తలదాల్చుకోవాలి? ఇక్కడ ఈ బ్రదర్ ఏంటిదంటే పొమ్మనుకుండా పొగబెట్టడం అంటారు. ఐడియా ఉందండి? సరిగ్గా సెట్ అవుతుంది అనమాట ఈయనకి. మీరు ఈ దేశం వాళ్ళు కాదు అని డైరెక్ట్ గా చెప్పకుండా మీ మతాలకి సంబంధించి పక్కన వేరే దేశాలు ఉన్నాయి. మీకు ఒక 50 దేశాలు ఉన్నాయి, వాళ్ళకి ఒక 50 దేశాలు ఉన్నాయంటే వాళ్ళ దేశంలో వాళ్ళ తరతరాలుగా పుట్టినోళ్ళకి ఉన్నాయి బ్రదర్ అవి. ఈ దేశంలో పుట్టినోళ్ళు ఆ దేశంకి వెళ్తానంటే ఊరుకోరు కదా. బెస్ట్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు. ఓకే. లేకపోతే ఒక ముస్లిం వ్యక్తిని తీసుకుందాం, ఒక ముస్లిం బ్రదర్ని తీసుకుందాం.
ఒక ముస్లిం బ్రదర్ ఒక ముస్లిం కంట్రీకి వెళ్ళాలంటే అరే నువ్వు మా వాడివే నువ్వు రా అని చెప్పేసి వితౌట్ వీసా పాస్పోర్ట్ లేకుండా తీసుకుంటారండి వాళ్ళు. ఏం మాట్లాడుతున్నారు మీరు? మిమ్మల్ని కొంతమంది ఫాలో అవుతున్నప్పుడు కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పండి. మళ్ళీ మతం ఎందుకు మధ్యలోను? ఇంకొకటి ఏమన్నారు? ఏదన్నా విపత్కర పరిస్థితులు వస్తే, యుద్ధాలు వస్తే హిందువుల పరిస్థితి ఏంటా అంటే, ఒకసారి మనము జనాభా లెక్కలు చూద్దామా? ఇండియాలో హిందూ జనాభా అనేది ఎంత ఉందండి తెలుసా? 79% హిందూ జనాభా ఉంది టిల్ డేట్. మరి ముస్లిమ్స్ ఎంతమంది ఉన్నారండి? 14%. ఇప్పుడు మీరు అంటున్నారు చూడండి, మీకు బుద్ధి లేదా, మానవత్వం లేదా, కొంచెం కూడా భక్తి లేదా అని ఒక మతాన్ని టార్గెట్ చేసి మాట్లాడారు కదండీ క్రిస్టియానిటీ. వాళ్ళ పాపులేషన్ ఎంతో తెలుసా అండి? 2%. 2% ఉన్న పాపులేషన్ వల్ల 79% ఉన్న హిందూ సోదరులకంతటికి కూడా అపాయంలో ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు మీరు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు బ్రదర్? ఇదేనా మనం చెప్తున్నది? ఇంకొకటి మీరొక సైగ జేసి పెట్టారన్నట్టు. మేము పెళ్ళిళ్ళు ఇలా జేసుకోవాలనంటే, ఎవరు జేసుకోమని చెప్పలేదు మిమ్మల్ని. ఇప్పుడు మీరున్నారు. మీరు రండి మారిపోండంటే మారతారా? మారరు కదా! మరలాంటప్పుడు ఈ సైగలెందుకండి? ఇది కాదా విద్వేషాన్ని రెచ్చగొట్టేది? ఉన్నారు కొంతమంది చీడ పురుగులున్నారు. అన్ని మతాల్లోనూ ఉన్నారు. అలాంటి వాళ్ళని చాపను వేసి తోమినట్టు తోమేయాలన్నమాట. మనం ఇలా చెప్పాలి. ప్రతి మతంలో ఉన్నారు కొంతమంది. వాళ్ళ మాటలను అనుసరించకూడదని చెప్పేసి చెప్పాలి మనము. బట్ మీరు కూడా మళ్ళీ ఇలాగ మాట్లాడటం ఎంతవరకు కరెక్టు? 79% ఉన్న హిందూ జనాభాని 2% ఉన్న క్రిస్టియన్స్ తొక్కేస్తున్నారు అనంటే హౌ ఇట్ పాసిబుల్? ఇప్పుడు మీరు చెప్పిన ఏదైతే దేశాల వల్ల యుద్ధాలు వస్తున్నాయనంటే, ఆ దేశాలతోనే మన కేంద్ర ప్రభుత్వము కొంచెం మంచి రిలేషన్‌షిప్‌ని మెయింటైన్ చేస్తుంది కదా! మరి అది కూడా వద్దని చెప్దామా మనము? మోదీజీ వాళ్ళు మనోళ్ళు కాదు. ఆ దేశమంతటా వేరే దేశం అది. మనకొద్దు. కాన్సెల్ చేసేసుకోండి ఎంఓఎంస్ అన్ని అని చెప్పేసి చెప్దామా బ్రదర్? ఇప్పటికే కొంతమంది చీడ పురుగుల వల్ల కొట్టుకొని చచ్చిపోతున్నారు. మధ్యలో మనం కూడా అగ్గి రాజేస్తే ఎట్లా ఉంటుందండి? ఆలోచించరా? కొంచెం కూడా.